హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. మీ అందరికీ కూడా ఆషాఢ మాసం శుభాకాంక్షలు. ఎందుకంటే ఆషాఢంలో అడుగు పెట్టాం, అందరికీ ఆనందమే ఆషాఢం అనేది. అప్పటికి ఎక్కడికక్కడ షాపింగ్లు, డిస్కౌంట్లు అంటున్నాడు, అదే అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఏమ్మా, ఆషాఢం శ్రావణం కూడా డబ్బులు ఖర్చు ఆడవాళ్ళకి. ప్రతిదీ తెచ్చుకోవాలి కదరా. డిస్కౌంట్ ఎక్కడిస్తాడా? గ్రైండర్లో, మిక్సీలు, బట్టలు, ఏదంటే అది. ఇదంతా ఈ నెల అంతా కూడా ఖర్చులోనే ఉంటాం మన అందరం కూడా. ఖర్చులో కూడా ఆనందం ఉంటుంది కదా మరి. ఏమ్మా, ఈవేళ ఆదివారం, ఎందుకంటే ఆదివారం నాడు వండుకుంటే చాలా మంచిదని చెప్పి పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. మునగాకు, తెలగపిండి, పెసరపప్పుతో చక్కగా వండి మీకు చూపిద్దామని చెప్పి రెడ్డి బంగారం. అమ్మ, ఇదిగో ఒక 50 గ్రాముల పెసరపప్పు నానబెట్టుకున్నాను పావు గంట ముందు. పావు కిలో తెలగపిండి అమ్మ, మొన్న అక్క గాను దగ్గర పట్టుకొచ్చిందన్నమాట. ముక్కలు అయితే బాగుంటాయని చెప్పి పొడి బాగా మెత్తగా ఆడేస్తున్నాడు రా, అందుకని చెప్పి. అమ్మా, ఇగో ముక్కలు తీసుకున్నాను బాగుంటాయని చెప్పి పావు కిలో, 50 గ్రాములు పెసరపప్పు, 10 పచ్చిమిరపకాయలు, కారంగా ఉంటే బాగుంటుందిరా. ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఇదిగో కట్ట కట్ట అని చెప్తే అర్థం అవుతుంది మీకు అని చెప్పి, ఎందుకంటే మాకు ఇక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి. ఒక పావు కిలో ఆకుంటుందమ్మా. కొద్దిగా సాల్ట్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇదిగో ఇలా పెట్టుకున్నాను. తర్వాత వాడదేవుకుని వేసుకుంటాను అనమాట. ఇందులోకి లీటర్ నీళ్లు పడతాయమ్మా. ఇదిగో ముందు వాటర్ వేసేసుకుందాం. తర్వాత మీకు ఉడికిన తర్వాత పోపులు చూపిస్తా. ఇందులో మనం ఏం వేసుకోవాలంటే, మీకు మూత పెట్టకండి, పొంగిపోద్దన్నమాట, చూసుకుంటూ ఉండాలి అది. ఇప్పుడు ఇందులో మనం ఇదిగో మనం పసుపు ఎంత వేసుకుంటే అంత మంచిది. ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకున్నానమ్మా, అంటుకోకుండా, ఎందుకంటే తెలగపిండి అంటుకుంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ నెల్లాళ్ళలో కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ప్రతి వారం వండుకుంటారా. ఇదిగో ఉత్తి తెలగపిండి వండుకుంటారు. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఎండ్రీలు, పచ్చిరీలు అన్నిట్లో యాడ్ చేసుకుంటారమ్మా. ఎసరు మరుగుతూ ఉంటుంది, ఇది వాడదేవుకుంటాను అంతట్లోకి. ఇదిగో పెసరపప్పు వేసేసుకుందామమ్మా. నానబెట్టుకుంటే చక్కగా పదునుగా ఉడుకుద్ది అన్నమాట. పావు కిలోకి 50 గ్రాములు వేసుకోండి. ఇప్పుడు మనం ఇదిగో సాల్ట్ పెట్టి కడుక్కున్నాను, ఎందుకంటే క్లైమేట్ బయట పెద్ద ఏం బాగాలేదు, వర్షాలు లేవు కదా. వర్షం వస్తే ఇంకా లేతాకు దొరికినమ్మా. ఏదో 2 సినుకులు వచ్చినాయి అంతే నిన్న. ఎల్లుల్లిపాయ గుళ్ళు ఒలుచుకుంటాను, ఎల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక పొంగు వచ్చాక అప్పుడు తెల్లపిండి వేసుకుందాం. ఓకేనమ్మ, చూసావా ఎలా ఉడుకుతుందో. ఇది కుక్కర్లో గట్ట వేయకూడదురా, చివుడుపోయినట్టు అయిపోద్ది. మనకు పలుగ్గా ఉండాలన్నమాట. ఇవి చూసారా, ఇవి కూడా మనం చితక్కొట్టి పోపులో వేసుకోకూడదు. ఇవి చూసారా ఎలా ఉన్నాయి, జీడిపప్పులాగా ఉన్నాయన్నమాట. ఇందులో వేసేస్తానమాట. ఈ మా అన్నయ్యకి ఎంత ఇష్టం, ఇప్పుడు తాలిపెట్టే పంపించాలి. ఇదిగోరా పోపు, ఇదిగో అమ్మా. కొద్దిగా సాయి మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఆవాలు, అంతే, సింపుల్. ఇదిగో చూసారా, మిల్లి దగ్గర బాగా మెత్తగా ఆడేస్తున్నారు. ఇదిగో పోసేస్తున్నారు. ఇది మనకి చక్కగా ఉంటుందన్నమాట. ఇదిగో చూసారా, ఈ ఆషాఢ మాసంలో వండుకోమని ఎందుకు పెట్టారో కానీ, ఇప్పుడు ప్రతి ట్రిప్లోనూ కూడా నెలలో ఒకసారన్నా తింటున్నారమ్మ. కళ్ళకి అది మంచిదని చెప్పి దొరికి చోటమో ఉపయోగించుకోం, దొరకని చోట కొనుక్కుని మరీ తింటున్నారు. ఈ లీటర్ నీళ్లు కూడా అలా మగ్గిపోద్దమ్మా, దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు పోపు వేసుకుందాం. ఓకే, చూసారా, ఆషాఢంలోనమ్మా వండుకోని వాళ్ళకి పంచిపెట్టుకున్నా కూడా పుణ్యమమ్మ. మనమే వండుకున్నాం అనుకోకలేదు, వండుకునే వాళ్ళు కూడా కొంచెం కొంచెం వేసుకుంటే పుణ్యం. చూసారా, కరెక్ట్గా లీటర్ నీళ్ళకి అలా సరిపోయింది. ఇదిగో కట్టేస్తున్నాను. పోపు వేసుకుందాం. పోపు వేసి సాల్ట్ వేసుకుందామమ్మా. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను.
చూసామ్మా, సూపర్. షుగర్ వచ్చిన వాళ్ళు ఒకవేళ రైస్లో తినకపోతే జొన్న రొట్టెలో తినొచ్చు, చపాతీలో కూడా నంచుకు తినొచ్చు. ఇది రాగి సంకట్లో కూడా బాగుంటుంది. చూసారు ఎక్కడ నీరు చుక్క అన్నది లేదు. అది మీకు దగ్గరగా అవకాశంగా ఉంటే మిల్లి దగ్గర ముక్కలు తెచ్చుకోండి, బాగుంటుంది. ఓకేనమ్మా, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, ఇదిగో చక్కగా ఆదివారం వండుకుంటే ఎందుకో మరి పెద్దలు అనేవారు ఆదివారం వండుకోవడం మంచిదని చెప్పి ఇలాగా మనతో పాటు ఇప్పుడు ఇదిగో మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు మా వీధిలో, వాళ్ళకి వేస్తాను అనమాట. పట్టుకెళ్ళి ఇచ్చొస్తాను. నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా ఈ నెలలో ఏ వారంలో అయినా సరే ఒక్కసారైనా వండుకొని తినండి అమ్మా. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.